హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో మన కడప నగరంలో అత్యద్భుతంగా నిర్మించిన చిన్మయ మిషన్లోని శ్రీ లలిత పంచాయతన దేవాలయం అయితే మీకు చూపించబోతున్నాం. ఈ ఆలయ నిర్మాణం అయితే చాలా అద్భుతంగా ఉంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా సూపర్గా ఉంటుంది వీడియో. అసలు అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. దీని ద్వారా మన ఫ్యూచర్ వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. సో ఇక పదండి, మనమైతే చూసేద్దాం మన ఈ శ్రీ లలిత పంచతాయన దేవాలయం. సో చూస్తున్నారుగా, ఇదైతే మనకి ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళగానే ఏదో లోపలికి వచ్చేసాం మనము. ఇక్కడికి వచ్చి గేట్ సైడ్కి మనకి గేట్ దగ్గర నుండి రైట్ సైడ్లోనే మనకైతే కాలు చేతులు కడుక్కోవడానికి ట్యాప్స్ అయితే ఉంటాయి. అక్కడైతే మనము కాలు చేతులు కడుక్కొని మనమైతే ఎంటర్ అవ్వాలి. సో మనకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అసలు చాలా బాగుంది. అసలు ఈ ప్రాంగణం అనేది అసలు నిజంగా గుడి వాతావరణం వచ్చి చాలా సూపర్గా ఉంది. అసలు ఇక్కడికి వస్తేనే ఒక ఆహ్లాదకరమైన ఫీల్ అయితే వచ్చేస్తుంది. అసలు మనకైతే దేవాలయం చుట్టూ ప్రాంగణ ప్రాంతం అయితే చాలా చక్కగా ఉంటుంది. అసలు నిజంగా అలా నడుచుకుంటూ ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం ఈ గుడికి నిజంగా నేను రెఫర్ చేసే టైం అయితే ఈవినింగ్ టైం. అసలు నిజంగా చాలా సూపర్గా ఉంటుంది గుడి అయితే ఈవినింగ్ టైంలో. ఇంకా కొంచెం సేపు అయితే మనకి ఇంకా ఫుల్ లైట్ అవుట్ అయిపోతానికి ఇక్కడ లైట్స్ వేస్తారు. చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ గుడి చుట్టూ మనకైతే ఇలా గార్డెనింగ్ అయితే చేశారు. చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ నడుచుకుంటూ అలా కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఎన్ని బాధలు ఉన్నా మనకి అవన్నీ ఏవి గుర్తురావు ఇక్కడ ఉన్నంతసేపు. నిజంగా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా అయితే రావాల్సిన ప్రదేశం ఇది. నిజంగా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి గుడి చుట్టూ చూపిస్తాను చూడండి. మనకి మనకి గుడికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కింద భాగంలో వచ్చేసి మనకి మహాయోగి ధ్యాన మందిరం అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది కింద అయితే మాత్రం. లోపల ఇంటీరియర్ అయితే సూపర్గా ఉంది. మీకైతే చూపిస్తాను నేను. పదండి వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే మీకు ఒకసారి ఇక్కడ సీనరీ అయితే చూపిస్తాను చూడండి. అసలు పచ్చని చెట్లు, ఈ కొండ ప్రాంతాల మధ్యలో ఈ వాతావరణం అయితే అసలు ఎంత చక్కగా నిర్మించారంటే అసలు నిజంగా చాలా సూపర్గా ఉంది కొండల మధ్యలో. పదండి ఇంకా మనమైతే మన మహాయోగిని అయితే చూసేద్దాం. ఇటు మనకి లెఫ్ట్ సైడ్కి దర్శనానికి దారి అని ఉంది కదండి. ఇటు సైడ్ పైకి వెళ్తే మనమైతే లలిత అమ్మవారి గుడికి అయితే వెళ్తాం. ఫస్ట్ మనమైతే మహాయోగిని అయితే దర్శనం చేసుకుందాం పదండి. ఇక్కడైతే మనకి లోపల చాలా ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మెడిటేషన్ చేసుకోవడానికి అయితే చాలా సూపర్ ప్లేస్ ఇది. అసలు నిజంగా మనకైతే ఇక్కడ ఇంటీరియర్గా తీసుకుంటే అసలు నిజంగా ఎంత అద్భుతంగా నిర్మించారంటే చాలా సూపర్గా ఉంది. చూడండి మీరే ఒకసారి. ఇదిగో మన మహాయోగి గారు జ్ఞాన మందిరంలో చాలా చక్కగా కూర్చొని అసలు మనకి ఎంత చక్కగా దర్శనం ఇస్తున్నారో చూడండి. ఈ మహామూర్తిని చూడగానే అసలు ఇంకా మనము ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా అట్టే వెళ్ళిపోతాయి. అసలు మనకి అవేం గుర్తుకు రావు ఈ మందిరంలోకి వస్తే. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం వెళ్ళి చూస్తారని నేను కోరుకుంటున్నాను. వెళ్ళండి, చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది అసలు నిజంగా. ఓం నమః శివాయ. మనమైతే ఇప్పుడు ఇంకా ధ్యాన మందిరం నుండి లెఫ్ట్ సైడ్కి అయితే క్లియర్గా బోర్డు అయితే పెట్టుంటారు, దర్శనం మనకు దారి అని చెప్పి. ఇలా మనము స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళామంటే మనకైతే శ్రీ లలిత
పంచాయతీ దేవి గారు అయితే మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుండి వ్యూ అయితే మాత్రం అసలు చుట్టూ ఆ కొండలు, అబ్బా చెప్పడానికైతే అసలు మాటలు లేవు. ఇంకా అసలు ఎంత చెప్పినా తక్కువ. ఒకసారి చూపిస్తాను చూడండి చుట్టూ. చూశారుగా చుట్టూ ఎంత ఆహ్లాదకరంగా ఉందో అసలు వాతావరణం. నిజంగా అసలు ఇక్కడ నుంచి అయితే చూడడానికి చాలా సూపర్గా ఉంది. ఇప్పుడైతే మనమైతే ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. అక్కడైతే వీడియో తీయడానికి అయితే మనకి అనుమతి లేదు. అమ్మవారిని మూల విరాట్ని అయితే మనం చూపించకూడదు కాబట్టి దర్శనం చేసుకొని వచ్చాము. సో దర్శనం చేసుకొని వచ్చి ఇలా మీకు అందరికీ చూపిద్దామని చెప్పి ఇలా చుట్టూ అసలు మనకి దేవాలయము చుట్టుపక్కల నుండి అయితే అసలు ఇక్కడ నుంచి చూడడానికి ఒకసారి దేవాలయం మొత్తం చూద్దామని చెప్పి ఇలా వచ్చాము. చూడండి అసలు మీకు కూడా చూపిస్తాము. చాలా సూపర్గా ఉంటుంది అసలు నిజంగా. ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్.